రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. హార్మోజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై చర్చించారు వీరిరువురు. ఇక యుద్ధం మొదలయ్యాక మొదటిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే మనకు అంటే యుద్ధం ప్రారంభమయ్యి 25 రోజులు పూర్తవుతుంది. కానీ ఒకవైపు ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా అంటే మాట్లాడినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం జరిపినటువంటిది ఎక్కడా కూడా దాఖలా లేవు. కానీ కొద్దిసేపటి క్రితంగా ఇటు డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది అన్నది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడినటువంటి ట్రంప్ ముఖ్యంగా ప్రస్తుతం ఉండేటటువంటి మధ్యప్రాచ్యంలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులపై అంతర్గతంగా కొన్ని ఏదైతే అంటే ఇటు ఇరాన్ కి సంబంధించింది అనుకోవచ్చు, అటు అమెరికాకు సంబంధించింది, ఇటు ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చల్లో చాలా కీలకంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు. దాదాపు 24 గంటలు పూర్తయింది. ఏదైతే 5 రోజుల బ్రేక్ ఏదైతే ఎండ్ కార్డ్ వేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ దీనిపై చాలా కీలకంగా అడుగులు వేస్తున్నట్లు కూడా దౌత్యపరమైనటువంటి అన్ని దేశాలతో కూడా ఫోన్ కాల్ సంభాషణ జరుగుతుంది. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సంభాషించినటువంటిది. అంతేకాకుండా ఇక్కడ మనకు చాలా కీలకంగా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఎల్బిడ్ గోల్ఫీ ఇక్కడ ఉన్నతాధికారులతో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తో జరిగినటువంటి చర్చలు ఏదైతే మనకు త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి చర్చల అనంతరం కూడా దీనిపై కూడా సమావేశం నిర్వహించినటువంటిది. అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అంటే ఇక్కడ చాలా కీలకంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనుకోవచ్చు. కీలకంగా ఇప్పుడు జరగబోయేటటువంటి మధ్యప్రాచ్యంలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులపై ఇటు ఢిల్లీ రాజధానిగా చాలా కీలకమైనటువంటి సమావేశాలు, అంతర్గత సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. మరొకటి ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీతో అంటే ఫోన్ కాల్ సంభాషణ అన్నది చాలా కీలకమైనటువంటి సంభాషణ అని చెప్పవచ్చు. ఒకవైపు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటిది ఏదైతే కొద్దిసేపటి క్రితంగా ఇరాన్ కూడా చాలా కీలకంగా అమెరికా మాతో సంభాషించడానికి దౌత్యపరమైనటువంటిది ఏదైతే కీలక సమావేశం జరపాలి అన్నది అనుకుంటున్నది, మేము ధృవీకరిస్తున్నామంటూ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటిది కీలక అధికారి వెల్లడించినటువంటిది ఒకవైపు. దీనికి అంటే ఇరు దేశాల మధ్య ఎవరు అంటే ఇక్కడ చాలా కీలకంగా అంతర్గతంగా దౌత్యపరమైనటువంటిది అంటే సమావేశం నిర్వహించేటటువంటి దేశం ఎవరు అన్నది మాత్రము అక్కడ వైట్ హౌస్ కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ మనకు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ కాల్ సంభాషణ అంటే ఖచ్చితంగా ఇరాన్ తో ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి 5 రోజుల బ్రేక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినది అనుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ముందు జరిగేటటువంటి పరిణామాలకు కూడా చర్చించే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అనుకోవచ్చు. దౌత్యపరమైనటువంటి సంబంధాలతో అటు ఇరాన్ యుద్ధానికి ఆపడానికి కూడా అటు రష్యా భారత్ సహాయ సహకారాలు కోరే విధంగా కూడా అటు ఇరాన్ తో ఉన్నటువంటి అంటే ఏదైతే విదేశాంగ విధానం అనుకోవచ్చు, అటు ఇరాన్ కూడా భారత్ కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా చాలా సపోర్టింగ్ గా ఉన్నటువంటిది. ఈ సమయంలో భారత్ సహాయం కొరకు భారత్ సహాయం తీసుకునే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ అడుగు వేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అధికారికంగా దీనిపై స్పందించిన తర్వాతనే ఏదైనా విదేశాంగానికి సంబంధించినది అనుకోవచ్చు, ఏదైనా ఒక అంటే ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఫోన్ కాల్ సంభాషణ చాలా ముఖ్యమైనటువంటిది. జరగబోయేటటువంటి పరిణామాలకు దాదాపు 24 గంటల నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు, అటు త్రివిధ దళాధిపతులతో సమావేశాలు, అటు లోక్సభలో నిన్న చాలా కీలకమైనటువంటి అంటే ఇక్కడ ప్రసంగము ప్రధాని నరేంద్ర మోడీది, ఈ రోజు రాజ్యసభలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రసంగం. ఈ టోటల్ ఓవరాల్ గా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు ఇటు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అటు ఇరాన్ యుద్ధానికి అంటే ఆపడానికి అనుకోవచ్చు, దైత్యపరమైనటువంటి ముందుకు వెళ్లే విధంగా భారత సహాయ సహకారాలు కోరారా అంటే దీని ఖచ్చితంగా ముందు జరిగేటటువంటి పరిణామాలకు భారత్ సహాయం కోరేందుకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కాల్ చేశారు అన్నటువంటిది మాత్రము ఢిల్లీ వేదికగా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థాంక్యూ కళా.